హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చి రొయ్యల పులావ్. చూస్తున్నారుగా ఎంత బాగుందో. నేను నార్మల్ రైస్తోనే చేశానండి. రొటీన్గా అందరూ బాస్మతి రైస్తో చేస్తారు కదా, అలా కాకుండా నార్మల్ రైస్తో కూడా చేయండి. చాలా బాగా వస్తుంది రొయ్యల పులావ్ అన్నది. చాలా అద్భుతంగా ఉంటుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది పులావ్ అన్నది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. నార్మల్ రైస్తో చాలా బాగా కుదురుతుంది. ప్రాసెస్లోకి వస్తే ఒక గిన్నె తీసుకోండి, అందులో రొయ్యలను అన్నది వేసుకోవాలి. నేనైతే చిన్న రొయ్యలు తీసుకున్నాను, అరకిలో రొయ్యల వరకు తీసుకున్నానండి. నేనైతే వాటిని 2 టైమ్స్ అలా వాష్ చేసుకొని తీసుకోండి. దాంట్లో కొంచెం పసుపు కలుపుకొని కొద్దిసేపు వరకు పక్కన పెట్టుకోండి వీటిని. దాని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకోవాలి. ఇంకా ఆయిల్లో రొయ్యల్ని వేసుకోవాలండి. మనం పసుపు రాసుకొని పెట్టుకున్నాం కదా కలుపుకొని, సో అది వాటినన్నిటిని రొయ్యలన్నిటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఒక 80% అలాగా ఉడికించుకోవాలి రొయ్యలు అన్నది. బాగా మగ్గించుకోండి. చూస్తున్నారుగా వాటర్ ఎలా వచ్చాయో, ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. అంతా ఇంకిపోయాయి, బాగానే ఉంది. రొయ్యి కూడా 80% ఉడికిపోయింది అన్నప్పుడు, ఈ విధంగా ఉన్నప్పుడు ఇంక తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ రొయ్యలు అన్నది. ఇంకా అందులోనే మనం 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇంకా అవన్నీ వేసుకున్నాక అవి కూడా కొంచెం మగ్గినాక ఆనియన్స్ అన్నది సన్నగా కట్ చేసుకోండి. ఒక 2 ఆనియన్స్ని తీసుకున్నాను నేను. 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని కలుపుకున్నాక ఆనియన్స్ కూడా కొంచెం మగ్గించాలి. మగ్గినాక మనం పచ్చిమిరకాయలు అన్నది వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరకాయలని సన్నగా కట్ చేసుకొని మధ్యలోకి సన్నగా కట్ చేసి వేసుకోండి 2 పచ్చిమిరకాయలు అన్నది. ఇంకా అవి కూడా కలుపుకున్నాక 1 టమాటో అన్నది వేసుకోవాలి. నేను ఒక 3 టమాటాలను కట్ చేసి వేసుకున్నానండి. సో ఒక 2 కానీ 3 కానీ టమాటాలను కట్ చేసి వేసుకోండి. ఇంకా అందులోనే మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది మొత్తం మగ్గినాక మనం రొయ్యలు అన్నది వేపుకున్నాం కదా, ఇంకా ఆ రొయ్యల్ని వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకొని కొద్దిసేపు వరకు మగ్గించుకోవాలి. మగ్గినాక ఒక స్పూన్ కారం వేసుకోండి. కారం కూడా వేసుకున్నాక ఒక స్పూనున్నర ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా కొద్దిసేపు మగ్గించుకోండి. ఇది కొంచెం అడగట్టడం కానీ అలా జరుగుతుంది కదా, సో అందుకని నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మగ్గడానికి అని చెప్పి. లైట్గా వాటర్ వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోండి. ఇది మగ్గే గ్యాప్లో ఇంక మనం రైస్ అన్నది తీసుకుందాము. ఒక గిన్నె తీసుకోండి, అందులో నేను 2 గ్లాసులన్నర వేసుకున్నాను రైస్ అన్నది. అంటే అరకిలోకి కొంచెం ఎగస్ట్రా అన్నమాట. సో ఆ రైస్ అన్నది ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇంకా వాష్ చేసుకున్న రైస్ని మొత్తం ఇంక ఇందులో వేసేసుకోవాలి. రైస్ని నేను నార్మల్ రైసే వాడుతున్నానండి. సో మొత్తం ఇంకా మనం ఎంత రైస్ అంతే తీసుకున్నామో ఆ రైస్ అంతా ఇలా వేసేసుకొని కలుపుకొని ఇంకా మనం వాటర్ అన్నది పోసుకోవాలి. అంటే మనం ఒక నార్మల్ రైసే కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేయాలన్నమాట ఒక గ్లాస్ రైస్కి. సో అలాగా నేను తీసుకుంది 2.5 గ్లాసులు కాబట్టి 5 గ్లాసుల వరకు నేను వాటర్ అన్నది వేసుకున్నాను. సో ఆ కొలత అన్నది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో మీరు కూడా అలాగే వేసుకోండి. అలా వేసుకున్నాక ఇందులో మనం సాల్ట్ అన్నది వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని మొత్తం కలుపుకొని ఈ గ్యాప్లోనే మన సాల్ట్ అన్నది సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని ఒక సరిపోతే ఓకే, సరిపోతే కొద్దిగా వేసుకోండి. నాకు కొంచెం సరిపోలేదు, కొంచెం తక్కువైంది. సో అందుకని నేను కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇంకా దీన్ని ఒక 10 మినిట్స్ అలా ఉడికించండి. చూస్తున్నారుగా ఎలా ఉడుకుతుందో అన్నది. అలాగే మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు పడుతుంది ఖచ్చితంగా రైస్ అన్నది. ఇంకా మొత్తం మళ్ళీ కలుపుకున్నాక మూత పెట్టుకొని ఇంకో 10 మినిట్స్ అలా ఉడికించుకుంటే ఇంకా మన రైస్ అన్నది మ్యాక్సిమం అయిపోయిద్ది. అయిపోయినాక ఇంక నేను నెయ్యి అన్నది వేసుకుంటున్నాను.
చూస్తున్నారు కదా, మీకు నచ్చితే నెయ్యిని వేసుకోండి, లేకపోతే లేదు. ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకున్నాక ఇంక మన రైస్ అన్నది రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. పులావ్లోకి పుదీనా అని కొత్తిమీర వేయలేదండి, మీకు నచ్చితే వేసుకోండి. నా దగ్గర లేవని నేను వేయలేదు. పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుంది పులావ్లోకి, ఖచ్చితంగా వేసుకోండి పుదీనా అన్నది. ఒకవేళ మీ ఫ్లేవర్ నచ్చలేదంటే ఈ విధంగా చేసుకోండి. మేము పుదీనా తింటాం, ఫ్లేవర్ మాకు ఇష్టం అంటే పుదీనా కూడా ఖచ్చితంగా కన్ఫామ్గా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. బాయ్ గాయ్స్.